సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ విరాళం అందజేశాడు. ఇప్పటికే ఆయన 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించి అందులో 10 లక్షలు డీడీ రేవతి భర్త భార్గవ్కి అందించారు. ఇప్పుడు ఏకంగా 2 కోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తూ అల్లు అర్జున్ తన గొప్ప మనసుని చాటుకున్నాడు. కాసేపటి క్రితమే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ హాస్పిటల్కి చేరుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ఆయన అనంతరం 2 కోట్ల రూపాయల చెక్ని భార్గవ్ చేతికి అందించాడు. ఈ 2 కోట్ల రూపాయలలో 1 కోటి రూపాయలు అల్లు అర్జున్ వంతు కాగా 50 లక్షల రూపాయలు డైరెక్టర్ సుకుమార్, మరో 50 లక్షల రూపాయలు పుష్ప 2 నిర్మాతలది. 2 రోజుల క్రితమే పుష్ప 2 నిర్మాతలు శ్రీతేజ్ తండ్రి భార్గవ్ చేతికి 50 లక్షల రూపాయల చెక్ ని అందించారు. ఇప్పుడు మరో 50 లక్షలు అదనంగా అందించాడు. అంటే పుష్ప నిర్మాతల వైపు నుండి 1 కోటి రూపాయలు, అల్లు అర్జున్ నుండి 1 కోటి రూపాయలు, సుకుమార్ నుండి 50 లక్షలు, ప్రారంభంలో ఇచ్చిన 10 లక్షలతో కలిపి మొత్తం పుష్ప 2 టీం నుండి 2,60 లక్షల రూపాయల విరాళం అందిందన్నమాట. ఇది కాకుండా ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయలు కూడా భార్గవ్ కుటుంబానికి అందింది. శ్రీతేజ్ వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నిన్న సాయంత్రం దిల్ రాజ్ శ్రీతేజ్ ను కలిసి అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరాలు తీసి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఆయన మాట్లాడుతూ, నేను ప్రభుత్వం తరపున ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్నాను. ఇండస్ట్రీకి ప్రభుత్వానికి నేనే వారధిగా ఉండాలని సీఎం గారు నన్ను ఈ పదవిలో కూర్చోబెట్టారు. సీఎం గారు నాకు భార్గవ్కి ఇండస్ట్రీలో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించమని కోరారు. ఖచ్చితంగా భార్గవ్ని ఇండస్ట్రీలోకి తీసుకుంటాము. అతనికి మంచి జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తాము. త్వరలోనే ఇండస్ట్రీలోని పెద్దలను కలిసి సీఎం గారిని కలవబోతున్నాము. ఈ గ్యాప్ని పూడ్చేందుకు అన్ని విధాలుగా నేను ప్రయత్నం చేస్తాను అంటూ దిల్ రాజు నిన్న ఒక ప్రకటన చేశాడు. ఇదిలా ఉండగా నిన్న రాత్రి ప్రెస్ మీట్ ద్వారా రేవతి భర్త శ్రీతేజ్ తండ్రి భార్గవ్ అల్లు అర్జున్ మీద వేసిన కేసుని వెనక్కి తీసుకుంటామని అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.